హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 113కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటనేది చకచక చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి ఒప్పో నుంచి ఒప్పో ఫైండ్ ఈ పేరు వినే ఉంటారు. మనకి 2014లో ఒప్పో ఫైండ్ 7, ఒప్పో ఫైండ్ 7A ఈ రెండు మొబైల్స్తో అయితే తీసుకొచ్చింది. సో ఇప్పటికి 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వీళ్ళు ఒప్పో ఫైండ్ 10 అని ఇది మళ్ళీ మన ఇండియాలోకి అయితే తీసుకురాబోతున్నారు. సో దీనికి సంబంధించి వీళ్ళైతే ఒక టీస్ చేశారు, అలాగే వచ్చేసరికి ఒక ఇమేజ్ కూడా లీక్ చేశారు. సో ఈ ఇమేజ్లో మనం చూసుకుంటే ఒప్పో ఫైండ్ 10 ఇది మనకి ఈ విధంగా అయితే ఉండబోతుంది. ఫైండ్ ఎక్స్ అని కూడా పిలవచ్చు దీన్ని. సో ఈ విధంగా ఉండబోతుంది. రేర్ సైడ్ చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. అక్కడ వచ్చేసరికి మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కనిపించట్లేదు. దీన్ని బట్టి మనకి చూసుకుంటే ఇది అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో అయితే రాబోతుంది. ఇది మనకి ఒప్పోలో ఫ్లాగ్షిప్ మొబైల్ కింద అయితే వీళ్ళు అంటున్నారు. దేనికంటే ఇది ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 845 చిప్ సెట్ని అయితే యూజ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అలాగే దీంట్లో మనకి ఏదైతే స్టోరేజ్ ఉందో స్టోరేజ్ చూసుకుంటే మనకి ఎంత అని చెప్పట్లేదు కానీ బట్ ర్యామ్ చూసుకుంటే 6GB అంటున్నారు. సో 6GB అంటే మనకి 128GB స్టోరేజ్ అయితే వస్తుందన్నమాట. ఇంకా రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. కెమెరా మెగాపిక్సెల్ ఎంత చెప్పట్లేదు కానీ రెండు కెమెరాలు వచ్చేసరికి ఏఐ సపోర్టబుల్ అని చెప్పి అయితే అంటున్నారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్కి అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పేసి అయితే ఇక్కడైతే మనకి సమాచారం ఉంది. ఇంకా అలాగే ఇది వచ్చేసరికి మనకి క్విక్ ఛార్జర్తో అయితే సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. ఇంకా ఇది వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందా లేదా, IP సెట్ వెయిట్ ఉందా లేదా, ప్రైస్ ఎంత, ఎప్పుడు లాంచ్ చేస్తారనే సమాచారం అయితే ఇక్కడ మనకి లేదు. సో త్వరలో అయితే ఇది మాత్రం మనకి లాంచ్ కాబోతుంది. చైనాలో లాంచ్ చేస్తూ అలాగే ఇండియాలో కూడా లాంచ్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మనకి లీక్స్ అయితే ఉన్నాయన్నమాట. తర్వాత నువ్వు చూసుకుంటే ఇది కూడా మన ఒప్పో నుంచే ఒప్పో R15 ఈ మొబైల్ వచ్చేసరికి మనకి ఏప్రిల్లో రిలీజ్ అయింది. సో మార్చ్లో లాంచ్ చేశారు, ఏప్రిల్లో సేల్లోకి తీసుకొచ్చారు. ఇందులో వచ్చేసరికి వీళ్ళు 3 వేరియంట్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు వచ్చేసరికి 4th వేరియంట్ తీసుకొచ్చారు. సో ఈ 4th వేరియంట్ కోసం వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ రీలాంచ్ అయితే చేస్తున్నారు. రీలాంచ్ మనకి 6వ తారీఖు అంటే ఈ నెల 6వ తారీఖున రీలాంచ్ అయితే చేయబోతున్నారు. ఇది వచ్చేసరికి వీళ్ళు ఫ్యాంటసీ పింక్ అని చెప్పి ఈ మొబైల్కి అయితే పేరు పెట్టి ఇది 6వ తారీఖు ఏం చేస్తున్నారు అంటే రీలాంచ్ చేస్తున్నారు. సో దీన్ని ఫ్రీ బుకింగ్ అనేది ఆల్రెడీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది మనకి ఇండియాలోకి అయితే రాదు, ఇది ఓన్లీ చైనాలోనే. సో చైనాలో అయితే దీన్ని అయితే లాంచ్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసరికి మనకి ఇండియాలో ఒప్పో F7 ఉంది కదా, సో సేమ్ స్పెక్స్తో ఉంటుంది. ఇక్కడ మనకి డిఫరెన్స్ అయితే ఉండదు. ఓన్లీ డిఫరెన్స్ అలా మనం డిస్ప్లేలో చూసుకోవాలి. డిస్ప్లే వచ్చేసరికి మనకి ఇక్కడ IPS డిస్ప్లేతో వస్తుంది, అక్కడ వచ్చేసరికి మనకి MOLED డిస్ప్లేతో వస్తుంది అనమాట. అంతే, ఇంకా వేరియేషన్ అయితే మనకి ఏముండదు. ప్రైస్ చూసుకుంటే 28,000 రూపాయలు దీని ప్రైస్ అయితే అక్కడ పెట్టారనమాట. సో తర్వాత న్యూస్ చూసుకుంటే మనకి ఊబర్ నుంచి ఊబర్ డ్రైవర్ వచ్చేసరికి యూఎస్లో ఒక పాసింజర్ని అంటే ఎవరైతే కస్టమర్ ఉంటారో అతన్ని అయితే కాల్చి చంపేశాడు. సో అతని వయసు 45 ఏళ్ళు అంట. ఎవరైతే ఈ డ్రైవర్ ఉన్నాడో ఈ డ్రైవర్ వయసు వచ్చేసరికి 29 ఏళ్ళు. మరి ఎందుకు చంపాడు ఏంటి అనేది కారణాలు అయితే ఇంకా బయటికి రాలేదు. ఇతను వచ్చేసరికి శనివారం రోజు ఆయన ట్యాక్సీ ఎక్కాడంట. ట్యాక్సీ ఎక్కి కొంత దూరం వెళ్ళిన తర్వాత గన్ను తీసి కాల్చాడంట. కాల్చిన తర్వాత వెంటనే ఆయన అయితే అక్కడికక్కడైతే చనిపోలేదు. సో అది చూసిన ఇంకో వ్యక్తి వచ్చేసరికి అక్కడ దగ్గరలో ఉన్న కాప్స్ని పిలిచాడు, పోలీసులు వెంటనే వచ్చి ఎవరైతే ముద్దాయి ఉన్నాడో డ్రైవర్ని అరెస్ట్ చేశారంట. అరెస్ట్ చేసి తర్వాత ఎవరైతే గాయపడిన ఈ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తిని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. సో హాస్పిటల్ జాయిన్ చేసే లోపు అయితే మనిషి చనిపోయినట్టుగా అయితే ఇక్కడ తెలుస్తుంది. సో ఊబర్కి వచ్చేసరికి ఇది ఫస్ట్ టైం ఏం కాదని చెప్పేసి ఇక్కడైతే మనకి తెలుస్తుంది. ఊబర్ గతంలో 2 సంవత్సరాల క్రితం ఇలాగే ఒక డ్రైవర్ ఇంకో వ్యక్తిని ఇదే రకంగా అయితే చంపినట్టుగా అతని మీద అయితే కేసు ఫైల్ అయింది. అలాగే గత సంవత్సరం డిసెంబర్లో చూసుకుంటే ఇంకో డ్రైవర్ వచ్చేసరికి ఎవరైతే పాసింజర్ ఉన్నదో సో పాసింజర్ ఒక లేడీని అయితే అత్యాచారం రేప్ అటెంప్ట్ అయితే చేశాడని చెప్పేసి అతని మీద ఒక అభియోగం అయితే ఉంది. సో ఈ విధంగా ఊబర్ మీద ఇప్పటికి 4-5 కేసులు అయితే ఉన్నట్టుగా అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. తర్వాత నుంచి చూసుకుంటే మన శాంసంగ్ నుంచి శాంసంగ్ Note 9 ఈ మొబైల్ వచ్చేసరికి ఈసారి మనకి ఎర్లీగానే రాబోతున్నట్టుగా ఇక్కడైతే సమాచారం ఉంది. మనకి ఆగస్టు మంత్ ఎండింగ్ లోపు దీన్ని అయితే తీసుకురావచ్చు. ఆగస్టు 9వ తారీఖు కల్లా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనకి బయటికి రావచ్చు అని అయితే ఇక్కడైతే తెలుస్తుంది. సో ఏదైతే డిజైన్ ఉందో డిజైన్ వచ్చేసరికి సేమ్ మనకి Note 8కి సేమ్ ఇలాగే ఉంటుందంటే డిజైన్లో అయితే ఎటువంటి మార్పు అయితే వీళ్ళు తీసుకురావట్లేదు. కాకపోతే ఏదైతే కెమెరా సెక్షన్ ఉందో సో కెమెరా సెక్షన్లో చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయితే తీసుకొచ్చి వీళ్ళు కెమెరానే ఎక్కువ ఫోకస్ చేసి మనకి తీసుకొచ్చి చూపిస్తారు అన్నట్టుగా అయితే మనకి ఎక్కడైతే సమాచారం ఉంది. S9 Plus కూడా చూసుకుంటే మనకి వీళ్ళు ఇదే చేశారు. S8 Plus చూసుకుంటే మనకి అలాగే S9 Plus చూసుకుంటే మనకి ఎటువంటి తేడా ఉండదు. రెండు చూడడానికి అయితే మనకి సేమ్ డిజైన్ అనేది ఉంటుంది. ఫ్రంట్ నుంచి చూస్తే రేర్ సైడ్ మనకి కెమెరా ప్యాషన్లో కొంచెం చేంజెస్, అలాగే ఏదైతే ప్రాసెసర్ ఉందో ప్రాసెసర్లో చేంజెస్ అయితే చూడడానికి ఉంటుంది. ఇంకా ఎక్కడ మనకి డిజైన్ పరంగా ఎటువంటి మార్పు అయితే లేదు. సేమ్ పద్ధతిని ఇప్పుడు వీళ్ళు Note 9లో కూడా పాటిస్తున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. ఏదైతే కెమెరా సెక్షన్ ఉందో కెమెరా సెక్షన్ కొంచెం ఇంప్రూవ్ చేసి అలాగే ప్రాసెసర్ని కొంచెం అడ్వాన్స్ ప్రాసెసర్ అయితే ఇస్తారు. సో అంతే, పెద్ద తేడా అయితే ఏమీ ఇవ్వట్లేదు అన్నట్టుగా అయితే ఇక్కడైతే మనకి సమాచారం ఉంది. సో శాంసంగ్ ఎందుకు ఇలాంటి పనులు చేస్తుందో తెలియదు. మార్చినప్పుడు కనీసం కొంచెం అప్గ్రేడెడ్ డిజైన్ని తీసుకురావాలి. ఇదే డిజైన్ మళ్ళీ తీసుకొచ్చి జనాలకైతే అంటకడుతూ ఉంటుంది.
సో శాంసంగ్ ఇలాగే ఉంటే ఇంక కష్టం, ఇంక ఇది మారదు అనుకుంటా. తర్వాత నువ్వు చూసుకుంటే ఇది కూడా మనకి శాంసంగ్ నుంచే శాంసంగ్ A9 స్టార్ అలాగే A9 స్టార్ లైట్ అని చెప్పి 2 మొబైల్స్ని అయితే వీళ్ళు చైనాలో లాంచ్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి వీళ్ళు ప్రీ బుకింగ్ ఆర్డర్ అనేది స్టార్ట్ అయితే చేశారు. సో ఇది మన ఇండియాలోకి తెస్తారా లేదనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఒకసారి స్పెక్స్ చూసుకుందాం. స్పెక్స్ కూడా మనకి పెద్దగా అయితే లీక్ అవ్వలేదు, జస్ట్ మనకి కొన్ని స్పెక్స్ అయితే లీక్ అయినాయి. A9 స్టార్ కనుక చూసుకుంటే డిస్ప్లే చూసుకుంటే 6.3 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ 18:9 ఆస్పెక్ట్ రేషియోతో సూపర్ ఎమో LED డిస్ప్లే కలిగి ఉంటుంది. ఇక ర్యామ్ చూసుకుంటే 4GB ఉంటుంది, స్టోరేజ్ చూసుకుంటే 64GB ఉంటుంది. ఇక రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఒక కెమెరా వచ్చేసరికి 24 మెగాపిక్సెల్, ఇంకో కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్, ఇంకో ఫ్రంట్ కెమెరా చూసుకున్నా మనకి 24 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. ఇక బ్యాటరీ తీసుకుంటే మనకి 3500 mAh బ్యాటరీ అనేది ఉంటుందని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో ఇంకా మనం ఏదైతే శాంసంగ్ A9 స్టార్ లైట్ ఉందో, సో ఇది చూసుకుంటే దీనికిను ఇప్పుడు నేను చెప్పిన స్పెక్స్కి పెద్ద తేడా ఉండదు. డిస్ప్లేలో వచ్చేసరికి ఇది 6.2 ఇంచెస్ ఉంటుంది, అది 6.3 ఇంచెస్ ఉంటుంది. అలాగే వచ్చేసరికి మనకి రేర్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉండదు. రేర్ సైడ్ మనకి 24 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా సెటప్ ఉంటుంది లైట్కి వచ్చేసరికి. సో ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకి 24 మెగాపిక్సెల్ ఉంటుంది. సో ఈ 2 ఫోన్స్ చూసుకుంటే వీళ్ళు ఏదైతే కెమెరా ఉందో కెమెరాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఎవరైతే సెల్ఫీ లవర్స్, ఫోటోగ్రఫీ లవర్స్ ఉంటారో వాళ్ళ కోసం అయితే ఈ ఫోన్స్ తీసుకొచ్చినట్టుగా అయితే అర్థమవుతుంది. సో మనం A9 స్టార్ చూసుకున్నట్టయితే దాని ప్రైస్ చూసుకునేసరికి 38,600 రూపాయలు అయితే దీని ప్రైస్ అయితే పెట్టారు. అదే కనుక మనం లైట్ ఎడిషన్ చూసుకున్నట్టయితే ఇదైతే 28,200 రూపాయలు దీని ప్రైస్ అయితే పెట్టారు. ఇది ఎక్స్క్లూజివ్లీ చైనాలోనే దొరుకుతాయి, మన ఇండియాలోకి తీసుకొస్తారా లేదనే సమాచారం అయితే లేదు. జూన్ 2వ తారీఖు నుంచి ప్రీ బుకింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. 14వ తారీఖు వరకు ఈ ప్రీ బుకింగ్ అనేది సాగుతుంది. 7వ తారీఖున దీన్ని అయితే లాంచ్ అయిపోతున్నారు. 15వ తారీఖు నుంచి దీన్ని అయితే సేల్లోకి తీసుకురాబోతున్నట్టుగా ఇక్కడ మనకి సమాచారం అయితే ఉంది. తర్వాత నుంచి చూసుకుంటే మనకి మోటరోలా ఈ రోజు అయితే మన ఇండియాలో మోటరోలా G6 అలాగే G6 ప్లే ఈ 2 మొబైల్స్ అయితే ఈ రోజు ఇండియాలో అయితే లాంచ్ చేసింది. సో వీటి స్పెక్స్ అలాగే ప్రైజెస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనం మోటో G6 గురించి మాట్లాడుకుందాం. మోటో G6 మన డిస్ప్లే చూసుకుంటే 5.7 ఇంచెస్ 18:9 ఆస్పెక్ట్ రేషియోతో ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అనేది ఉంటుంది. ఇక స్టోరేజ్ చూసుకుంటే మనకి ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి మనకి 3GB ర్యామ్ 32GBతో, ఇంకోటిసరికి 4GB ర్యామ్ 64GBతో. ఇక ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ అనేది యూజ్ చేశారు. రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకటిసరికి 12 మెగాపిక్సెల్, ఇంకోటిసరికి 5 మెగాపిక్సెల్. ఇంకా ఫ్రంట్ కెమెరా చూసుకుంటే వీళ్ళు 16 మెగాపిక్సెల్ తీసుకొచ్చినట్టుగా అయితే మనకి తెలుస్తుంది. ఇక ఆండ్రాయిడ్ ఓరియో 8.0 మనకి అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3000 mAh బ్యాటరీ అయితే ఉంది. సో ఇంకా తర్వాత చూసుకుంటే మోటో G6 ప్లే అనమాట. సో దీని డిస్ప్లే చూసుకుంటే మనకి 5.7 ఇంచెస్ 18:9 ఆస్పెక్ట్ రేషియోతో HD ప్లస్ డిస్ప్లే ఉంటుంది. ఫుల్ HD అయితే కాదు. ఇంకా స్టోరేజ్ ర్యామ్ చూసుకుంటే 3GB ఉంటుంది, స్టోరేజ్ చూసుకుంటే 32GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ మనకి సింగిల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకసారి 13 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియో 8.0తో లభిస్తుంది. ఇంకా బ్యాటరీ చూసుకుంటే మనకి 4000 mAh బ్యాటరీ అనేది ఉంది. ఇక ప్రైజెస్ కనుక చూసుకుంటే ఏదైతే మనకి మోటో G6 ప్లే ఉందో దీని ప్రైస్ చూసుకుంటే దగ్గర 12,000 రూపాయలు పెట్టారు, రూపాయి తగ్గించి. అదే కనుక మనం G6 కనుక చూసుకున్నట్టయితే ఇందులో మనకి 3GB వేరియంట్ చూసుకుంటే 14,000 రూపాయలు పెట్టారు, రూపాయి తగ్గించి. అదే మనకు 4GB వేరియంట్ చూసుకుంటే 16,000 రూపాయలు పెట్టారు, రూపాయి తగ్గించి. సో ఇంక ఈ మొబైల్స్ వచ్చేసరికి మనకి అమెజాన్లోను, ఫ్లిప్కార్ట్లోను ఈ రెండింటిలోనూ మనకైతే సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే స్పెక్స్ పరంగా కానివ్వండి, ప్రైస్ పరంగా కానీ చూసుకుంటే ప్రైస్ అయితే డబల్ పెట్టారని చెప్పాలి. ఎందుకంటే మనకి 450 ప్రాసెసర్ ఉన్న మొబైల్ వచ్చేసరికి మనకి రెడ్మీ 5 అనుకుంటా. సో రెడ్మీ 5 వచ్చేసరికి 450 ప్రాసెసర్తోనే వస్తుంది. అది వచ్చేసరికి మనకి 8,000కు దొరుకుతుంది. వీళ్ళు అదే ప్రాసెసర్ మనకి 14,000, 16,000 రూపాయలు అమ్ముతున్నారు. ఇక తర్వాత ఏదైతే మనకి 430 ప్రాసెసర్ ఉందో ఇది వచ్చేసరికి మనకి 5,000-6,000 రూపాయలు మనకి మొబైల్ లభిస్తుంది. అదే ప్రాసెసర్ని తీసుకొచ్చి వీళ్ళు 12,000 రూపాయలు అమ్ముతున్నారు. సో ప్రైస్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంది, ఆకాశాన్ని అంటించేసినట్టుగా ఉంది. మనం ఇంకా బ్రాండ్ మోజులో పడి ఇంకా ఉన్నామంటే ఖచ్చితంగా వీళ్ళు ఇలాగే తీసుకొస్తుంటారు. ఈ మొబైల్స్ రిలీజ్ అయ్యి చాలా కాలం అయింది, అంటే లాంచ్ చేసి చాలా కాలం అయింది. వీళ్ళు ఇండియాకి తీసుకురావడమే లేట్గా తీసుకొచ్చారు. కొన్ని తీసుకొచ్చిన వాళ్ళు అగ్రెసివ్ ప్రైస్ ఏమైనా పెట్టారా అంటే అసలు చాలా అంటే చాలా దూరం పెట్టారు. మన 16,000 రూపాయలు పెట్టి అది కొనుక్కునే బదులు 15,000 రూపాయలు మనకి రెడ్మీ నోట్ 5 ప్రో వచ్చేస్తుంది. సో దానికి వెళ్ళిపోవచ్చు. అలాగే రేర్ సైడ్ మన కెమెరా సెక్షన్ బాగుంటుంది. ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్ ఉంటుంది. ఓవరాల్ గా చూసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మరి వీళ్ళు ఏ హోప్స్తో వీళ్ళు తీసుకొచ్చారో తెలియదు. ఇది మీకు గేమింగ్కి పనికిరాదు ఇది. సో ఓన్లీ కెమెరా కోసం తీసుకోవాలి. కెమెరా కోసం తీసుకోవాలన్నా సరే మనకి గేమింగ్కి, కెమెరాకి, పర్ఫార్మెన్స్కి అన్నిటికీ చూసుకుంటే మనకి అక్కడ నోట్ 5 ప్రో దొరుకుతుంది. సో దాన్ని కాదనుకొని దీన్ని ఎలా తీసుకుంటారో తెలియదు. ఇక మనం ఏదైతే రియల్మీ 1 ఉందో రియల్మీ 1తో కంపేర్ చేసుకుంటే అంత గొప్ప ఫోన్ కూడా కాదు మనకి ఏదైతే ప్లే ఉందో G6 ప్లే. సో రియల్మీ 1 తీసుకోవచ్చు 9,000 రూపాయలు పెట్టి, మనం 12,000 రూపాయలు పెట్టి దీన్ని తీసుకునే బదులు. సో ఆ విధమైన ప్రాసెసర్ అవి తీసుకొచ్చి ఓన్లీ బ్రాండ్ ఇక్కడ మనకి ఏంటంటే బ్రాండ్ ఓకే, మోటరోలా మంచి బ్రాండే ఒప్పుకుంటాను, బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది దానికి ఒప్పుకుంటాను. బట్ వచ్చేసరికి దానికి తగ్గట్టుగా ప్రాసెసర్ తీసుకురావాలి. వీళ్ళు కనీసం G6 ప్లస్ తీసుకొచ్చినా బాగుండేది. వీళ్ళు వచ్చేసరికి మనకి ఇండియాలో G6 అలాగే G6 ప్లే తీసుకొచ్చారు. అంటే G6 ప్లస్కి మన ఇండియన్స్ సరితూగం అనుకుంటారో ఏంటో నాకు అర్థం కాదు. వీళ్ళు 3 వేరియంట్స్ లాంచ్
చేసేటప్పుడు మరి 3 వేరియంట్స్లో 3 తీసుకురావాలి, లేదంటే అందుట్లో వీళ్ళది ఐరన్ వేరియంట్ ఉంది, సో అది తీసుకురావడం అనేసి ప్లేలు లైట్లు ఈ ఈ పిచ్చి అన్నీ తీసుకొచ్చి మరి ఎవరికి అంట కట్టాలనుకుంటున్నారు అయితే నాకు అర్థం కావట్లేదు. మీరు ఇంకా దీని గురించి చెప్పడానికి అయితే ఏం లేదు, నాకు మాటలు కూడా రావట్లేదు, మాట్లాడుతూ పోతుంటే ఇంకా చాలా తిట్లే వస్తుంటాయి. సో ఇదైతే ఏదైతే బడ్జెట్ కిల్లర్ కాదు, ఇది మ్యాన్ కిల్లర్ అనమాట. తర్వాత నుంచి చూసుకుంటే మనకి షౌమీ రెడ్మీ 6 ఇది వచ్చేసరికి మనకి టేనా సర్టిఫైడ్ అయితే పొందింది. ఇది అందరూ మనకి తెలుసు. ఇప్పుడు వచ్చేసరికి సింగపూర్ సర్టిఫైడ్ అయితే తీసుకుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది MIA2 లైట్ కింద అయితే ఇక్కడైతే సర్టిఫికేషన్ అయితే పొందినట్టుగా ఇక్కడైతే వాళ్ళ సైట్లో అయితే పెట్టారు. సో దానికి సంబంధించి మనకైతే ఇక్కడ మనకి న్యూస్ అయితే బయటకు వచ్చింది. సో ఇది మనకి రెడ్మీ 6 కింద వస్తుందా లేకపోతే MIA2 లైట్ కింద వస్తుందా అనేది చూడాలి. సో ఇది వచ్చేసరికి మనకి 3 వేరియంట్స్ తీసుకొస్తున్నారు, 2GB 16GBతో, అలాగే 3GB 32GBతో, అలాగే వచ్చేసరికి 4GB 64GBతో అయితే దీన్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇందులో బ్యాటరీ చూసుకుంటే 3900 mAh బ్యాటరీ అనేది ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియో 8.1తో ఇది రాబోతుంది. ఇక ప్రాసెసర్ చూసుకుంటే వీళ్ళు 2 GHz ప్రాసెసర్ అంటున్నారు. సో 2 GHz ప్రాసెసర్ కనుక మనం చూసుకున్నట్టయితే నేను అనుకోవడం హెలియో P60 ప్రాసెసర్ని యూజ్ చేస్తూ ఉండొచ్చు, లేదంటే స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ని యూజ్ చేయాలి. సో లేదా స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ని యూజ్ చేయాలి. మేబీ నేను అనుకోవడం 660 కానీ లేకపోతే హెలియో P60 ప్రాసెసర్ కానీ యూజ్ చేయొచ్చు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఇక రేర్ సైడ్ అయితే డ్యూయల్ కెమెరా సెటప్తో తీసుకొస్తున్నారు. రేర్ సైడ్ చూసుకుంటే ఒకటి 12 మెగాపిక్సెల్ అంటున్నారు, ఇంకోటి ఏంటనేది మనకైతే ఐడియా లేదు. ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్తో వస్తుందట. సో ఇది ఎప్పుడు లాంచ్ చేస్తారు, ఇది ఇండియాలోకి వస్తుందా లేదా, వస్తే ఏ పేరు మీద వస్తుంది, వీటి మీద ఎటువంటి సమాచారం అయితే లేదు. సో వెయిట్ చేయాల్సిందే. గతంలో దీన్ని రెడ్మీ 6 అనుకున్నారు, ఇప్పుడు వచ్చేసరికి అంటే అప్పుడు మనకి టేనా సర్టిఫైడ్ అయితే రెడ్మీ 6 అని బయటకు వచ్చింది. ఇప్పుడు సింగపూర్ సర్టిఫైడ్ చూసుకుంటే మనకి A2 లైట్ అని చెప్పేసి తెలుస్తుంది అనమాట. తర్వాత నుంచి చూసుకుంటే మనకి ఎయిర్టెల్ మీద జియో ఎఫెక్ట్ అయితే చాలా ఎక్కువగా పడుతుందని చెప్పి మనకైతే అర్థమవుతుంది. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఏదైతే 399 ప్లాన్ ఉందో గతంలో వచ్చేసరికి 1.4 GB డైలీ డేటా అయితే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు దీన్ని 2.4 GB డేటా అయితే చేశారు. అలాగే వచ్చేసరికి వీళ్ళు ఏదైతే వ్యాలిడిటీ ఉందో వ్యాలిడిటీ 70 డేస్ నుంచి వీళ్ళు 84 డేస్కి అయితే మార్చినట్టుగా అయితే ఇక్కడ తెలుస్తుంది. సో ఈ 84 డేస్ ఏదైతే ఉందో ఇదైతే అందరికీ అయితే ఇవ్వట్లేదు, సో పర్టికులర్గా కొంతమందికి అయితే ఇస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో సేమ్ ఇదే మనకి జియోలో చూసుకుంటే మనకి 399కి డైలీ 1.5 GB ఇస్తున్నారు. 84 డేస్ మనకి వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈ రోజున ఈ ఒక ప్యాకేజ్తో వీళ్ళు తీసుకొచ్చిన దాంతో చూస్తే జియోని దాటి వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. కానీ జియో అయితే కామ్గా ఉండదు, ఖచ్చితంగా దీనికి తగ్గట్టుగా సమాధానం అయితే ఇస్తుందని చెప్పి అనుకుంటున్నాను. సో తర్వాత న్యూస్ చూసుకుంటే మనకి పిక్సెల్ నుంచి అదేనండి గూగుల్ పిక్సెల్ 2019లో రాబోయే మొబైల్స్లో వచ్చేసరికి వీళ్ళు మిడ్ రేంజ్ మొబైల్స్ని కూడా తీసుకురావచ్చు అని చెప్పేసి ఇక్కడైతే సమాచారం ఉంది. ఈ మిడ్ రేంజ్ మొబైల్లో వచ్చేసరికి వీళ్ళు ఏదైతే ప్రాసెసర్ ఉందో ప్రాసెసర్ చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ని అయితే యూజ్ చేస్తున్నారు అని మనకి ఇక్కడైతే తెలుస్తుంది. సో ఈ స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ తెలుసు మనకి MI8SEకి అయితే యూజ్ చేశారు. తర్వాత ఇంకా మనకి కొన్ని మొబైల్స్ అయితే త్వరలో రాబోతున్నాయి. వివో కూడా ఒక మొబైల్ తీసుకురాబోతుంది, ఒప్పో తీసుకురాబోతుంది. సో ఈ విధంగా కొన్ని మొబైల్స్ అయితే రాబోతున్నాయి. ఇది స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్కి సక్సెసర్ అని చెప్పుకోవాలి. సో ఈ ప్రాసెసర్ అయితే తీసుకురాబోతున్నారు. ఈ ప్రాసెసర్ చూసుకుంటే మనకి 10 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. చూడాలి, బట్ తీసుకొచ్చినప్పటికీ వీళ్ళు మిడ్ రేంజ్ మొబైల్స్ అంటారు, అయినప్పటికీ మనకి ఏదైతే వాల్యూమ్ సౌండ్ ఉంటుందో అంటే నేను అనేది మనీ సౌండ్ అనమాట, 30,000 దగ్గర తీసుకెళ్ళిపోతారు. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి వివో ఎఫెక్ట్స్ ఈ మొబైల్ గురించి అందరికీ తెలుసు. ఇది అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో కంప్లీట్ బ్రజర్లెస్తో మనకి కెమెరా చూసుకుంటే పాపప్ అవుతుంది అనమాట పై నుంచి. సో దీన్ని అయితే వీళ్ళు 12వ తారీఖున అయితే లాంచ్ చేస్తున్నట్టుగా అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. సో కాకపోతే వచ్చేసరికి దీని పేరు అయితే చేంజ్ చేసి లాంచ్ చేస్తున్నారు. ఇందులో వచ్చేసరికి వీళ్ళు నెక్స్ అని చెప్పి తీసుకొచ్చారనమాట, NEX అని చెప్పేసి. దీనికైతే పేరు అయితే చేంజ్ చేసి అయితే దీన్ని అయితే తీసుకురాబోతున్నారు. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు 3 వేరియంట్స్ అయితే రానున్నట్టుగా అయితే మనకి ఇక్కడైతే సమాచారం ఉంది. ఒకటి వచ్చేసరికి నెక్స్, ఇంకోటి వచ్చేసరికి నెక్స్ ఏ, ఇంకోటి నెక్స్ ఎస్ అనమాట. సో ఈ నెక్స్ ఏ నెక్స్ ఎస్ ఈ రెండు మొబైల్స్కి వచ్చేసరికి మనకి రెండు వచ్చేసరికి ఒకటే మొబైల్, బట్ వచ్చేసరికి ఏ అని ఎస్ అని తీసుకొస్తున్నారు. ఏ అనే సిరీస్ ఏదైతే ఉందో ఇదైతే చైనాలో తీసుకురాబోతున్నారు. ఎస్ఎన్ సిరీస్ మాత్రం వీళ్ళు గ్లోబల్ వైజ్గా అయితే తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఒకటి వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 845తో తీసుకురాబోతున్నారు, ఇంకోటి వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో అయితే తీసుకురాబోతున్నారు. స్నాప్డ్రాగన్ 845 చిప్సెట్తో తీసుకొచ్చే మొబైల్ ఏదైతే ఉందో ఇందులో వచ్చేసరికి మనకి 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 660 ప్రాసెసర్తో తీసుకురాబోతున్న మొబైల్లో చూసుకుంటే 6GB ర్యామ్ 128GB అయితే ఉంటుందన్నమాట. 660GBతో తీసుకొచ్చేదానికి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటుంది, కానీ కాకపోతే మనకి ఏదైతే ఫ్రంట్ కెమెరా ఉందో ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి డౌన్లో ఉంటుంది, MI మిక్స్కి ఎలా ఉందో అలాగనమాట. మనకి ఇక్కడ కెమెరా అనేది పాపప్ అయితే అవ్వదంట.
ఏదైతే మనకి ప్రీమియం వేరియంట్ ఉందో ఇది వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 845 వేరియంట్. సో దీనికే మనకి ఏదైతే కెమెరా ఉందో కెమెరా అనేది మనకి పైనుంచి పాపప్ అవుతుంది అనమాట. సో బయటకు వస్తుంది. సో ఈ టెక్నాలజీ అనేది మనకి స్నాప్డ్రాగన్ 845 చిప్ సెట్కే తీసుకురాబోతున్నారు. సో ఇంత ఫ్రెండ్స్, ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరా. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవచ్చు. కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరా. అలా మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.